ఢిల్లీలో సోమవారం ఉదయం ఆఫీసులకు, కాలేజీలకు వెళ్లే వేలాది మంది ప్రయాణికులు ఒక్కసారిగా ఇబ్బందుల్లో పడ్డారు. మెట్రో స్టేషన్కు వెళ్లేసరికి గేట్లు మూసి ఉన్నాయి. లోపలికి వెళ్లే అవకాశం లేదు. బయటకు రావడం కూడా కష్టమే. అసలు ఎందుకు ఇలా జరిగింది? ఏ స్టేషన్లు మూసివేశారు? ప్రయాణికులు ఎలా ఇబ్బందులు పడ్డారు? ఈ వీడియోలో తెలుసుకుందాం. కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన చలో సంసద్ మార్చ్ నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీలోని 5 కీలక మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రాజీవ్ చౌక్, జన్పథ్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, సేవా తీర్థ స్టేషన్ల వద్ద ప్రయాణికులను లోపలికి అనుమతించలేదు. దీంతో ఉదయం ఉద్యోగాలకు, కాలేజీలకు వెళ్తున్న వారు ఒక్కసారిగా ఇబ్బందులు పడ్డారు. చాలా మంది మరో స్టేషన్కు నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. మరికొందరు ఆటోలు, బస్సులు, క్యాబ్లను ఆశ్రయించారు. దీంతో వారి ప్రయాణ సమయం కూడా బాగా పెరిగింది. పటేల్ చౌక్ వద్ద నిరసన ప్రాంతానికి వెళ్లే వారిని పోలీసులు అడ్డుకున్నారు. కొన్ని చోట్ల స్వల్ప బలప్రయోగం చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మరోవైపు తాళం వేసిన గేట్లను దాటి బయటకు వెళ్తున్న ప్రయాణికుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం మధ్య ఢిల్లీలో భద్రత కట్టుదిట్టంగా కొనసాగుతుంది. పరిస్థితిని బట్టి మెట్రో స్టేషన్లను తిరిగి తెరిచే అవకాశం ఉంది. అప్పటి వరకు ప్రయాణికులు అధికారిక ప్రకటనలను గమనించాలని డిఎంఆర్సీ సూచిస్తోంది. మొత్తానికి చలో సంసద్ మార్చ్ ప్రభావం కేవలం పార్లమెంటు ప్రాంతానికే పరిమితం కాలేదు. ఢిల్లీ మెట్రో సేవలపైన దాని ప్రభావం కనిపించింది. 5 కీలక స్టేషన్లను మూసివేయడంతో వేలాది మంది ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాల్సి వచ్చింది. ఇక పరిస్థితిని బట్టి డిఎంఆర్సీ తదుపరి నిర్ణయం తీసుకోనుంది.